ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పేరిట ఈ ఆడియోలో పాల్గొన్న ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ, తన ఉచితమైన కృపలో మనల్ని మరొక దినంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, గడిచిన దినములన్నీ తన రెక్కలైన మనల్ని భద్రపరిచాడు. ఆయన ఎన్నో వ్యతిరేకతల మధ్యను, విపత్కరమైన పరిస్థితుల మధ్యను ప్రభువు మనల్ని కాపాడినందుకై ఆయనకి స్తోత్రములు చెప్పుకుంటూ, మరి ఈ సమయంలో ప్రభువు నాతో రాయించినటువంటి ఒక పాటను పాడి దేవుణ్ణి గణపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుద్దాం. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. ఆకాశ మహాకాశాలే పట్టజాలని శక్తిమంతుడా, ఆకాశ మహాకాశాలే పట్టజాలని శక్తిమంతుడా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. ఈ భూమి మొత్తాన్ని శూన్యంలో వేలాడదీసిన సర్వోన్నతుడా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. సముద్రాలకే ఎల్లలు వేసితివి, సరిహద్దులు ఏర్పరచిన దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. సముద్రాలకే ఎల్లలు వేసితివి, సరిహద్దులు ఏర్పరచిన దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం. సూర్యచంద్రులను ఆకాశంలో నిలిపి, వాటికి క్రమమును నేర్పిన గొప్ప దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. భూమియు దాని సంపూర్ణతయు నాదేనని చెప్పిన దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం. భూమియు దాని సంపూర్ణతయు నాదేనని చెప్పిన దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా, రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా, నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. మట్టితో మమ్ములను చేసితివి నీవే, మాలో ఊపిరి ఊది జీవాత్మ నింపితివి నీవే.
మట్టితో మమ్ము చేసితివి నీవే, మాలో ఊపిరి ఊది జీవాత్మను నింపినది నీవే. నీకే వందనం యేసో, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. నీ పోలికలో నమమ్ము రూపించిన దేవా, నీకే వందనం యేసు, నీకే వందనం. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా. రాజుల రాజా, నా రాజాధిరాజా, నా యేసు రాజా, నా ప్రియ రాజా. నీకే వందనం యేసు, నీకే వందనం, నీకే వందనం యేసు, నీకే వందనం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రభువు నాతో రాయించిన ఈ ఒక్క పాట మరి దేవుని మహిమార్థమై ప్రతి చోట ప్రభుని గురించి కీర్తించవలసిన అవసరం ఉంది. ఇచ్చిన తలాంతులను పూడ్చిపెట్టకుండా ప్రభు ఇచ్చే ప్రతి తలాంతును ప్రభువు వైపుకు అనేకుల్ని మనం ఆకర్షించి ఆయన వైపుకు నడిపించేంత వరకు ఆ తలాంతులను వాడాలి. మనకిచ్చిన తలాంతుల ద్వారా ఒక ఆత్మనైనా ప్రభు వైపుకు నడిపించాలి. కనుక మనం ఆ విధంగా తలాంతులను పూడ్చిపెట్టక మనకిచ్చిన ఏదో ఒకటి ప్రభువుని ఎరిగిన తర్వాత మనలో ఆయన దాచి ఉంచిన ఆ తలాంతుల్ని బయటికి తీసేందుకు ప్రార్థించి మనం ప్రభు ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈరోజు మనము ఒక అంశం మీద మనం ధ్యానించాలని ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా జరిగినది. నీవు దేనికోసం పరిగెత్తుచున్నావు? ప్రియ సహోదరులారా, ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నాతోనూ మీతోనూ మనందరితోనూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అయితే మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. ప్రేమస్వరూపి యేసయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, నిన్ను పాడి స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో మీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మమ్మల్ని మరుగు చేయండి ప్రభువా. ఇదిగో నన్ను మరుగు చేసి నీవే నాయన మాట్లాడండి. నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మా హృదయాలను తెరవండి. వినుటకు కావలసినటువంటి ఆత్మ చెవులను తెరవచేయండి, ఆత్మ కన్నులను తెరవచేయండి. సత్యమును గ్రహించి ఆ సర్వసత్యంలోకి మేము నడిపించబడేటువంటి పరిశుద్ధాత్మతో మేము బోధించబడే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని, మా హృదయంలో మీరు మీ యొక్క వాక్యమును విత్తమని వేడుకుంటూ మీకే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈ సమయంలో నీవు దేనికోసం పరిగెత్తుచున్నావు? ఈరోజు చాలామంది చాలా రకాలుగా చాలా విషయాల్లో పరిగెడుతూ ఉంటారు. మరి లోకంలో ఉన్నవారైతే పేరు కోసం, ప్రఖ్యాతి కోసం వారు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటారు. క్షణం తీరిక ఉండదు, క్షణము వారికి ఎక్కడ కూడా విశ్రాంతి అనేది దొరకదు, ప్రశాంతత అనేది దొరకకుండా పరిగెడుతూ ఉంటారు. ఈరోజు ఎన్నో మహానగరాల్లో చూస్తే, హైదరాబాద్, బొంబాయి లాంటి మహానగరాల్లో చూస్తే బిజీ చివరికి పిల్లలతో తల్లిదండ్రులు గడపడం కూడా కష్టమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టపడే మరి ఈరోజు ఎంతోమంది కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనుకుంటూ పరుగులు తీస్తూ చివరికి కుటుంబంతో గడపాల్సిన మధురమైన క్షణాలు కూడా పోగొట్టుకుంటూ ఏదో సాధించాలని పరిగెడుతూ చివరికి ఆత్మీయతలను, అనురాగాలను, ప్రేమలను కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఎన్నో కుటుంబాలు కొట్టుమిట్లాడుతున్నాయి. హ్యాపీ హోమ్స్లో పిల్లలను వదిలిపెట్టేసి మరి కుటుంబాలకు దూరం అయిపోయి బిడ్డలను తల్లిదండ్రుల సమక్షంలో పెంచలేక చివరికి వాళ్ళ పెంపకం, ఆ పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోలేక పని మనుషుల్ని, మరి ఆ పెంచిన ఆయాల్ని తల్లిదండ్రులు అనుకునే స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో. ఈరోజు మరి లోకంలో ఉన్నవారైతే వాటి కోసం పరిగెడుతున్నారు. మరి క్రీస్తు వద్దకు వచ్చిన మనం, యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడగబడి ప్రభువుకు మనం బిడ్డలుగా ఏర్పడిన తర్వాత, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన రాజ్యంలో నుంచి వేరు చేయబడి దేవుని రాజ్యంలోకి చేర్చబడిన వారిగా మనం దేనికోసం పరిగెడుతున్నాం? మన ప్రయాస ఎక్కడికి? మనం దేనికోసం పరుగులు తీస్తున్నాం అనేది ఒకసారి ఈరోజు మనం ఆలోచించుకుందాం. అయితే క్రీస్తుని ఎరిగినటువంటి మనము పరిగెత్తవలసినటువంటి గమ్యం ఎక్కడికి? చాలామంది ఈరోజు సంఘాల్లో గమనిస్తే ఆదివారం పూట
ఎక్కడైనా ప్రార్థన మందిరానికి రావడానికి బిజీ బిజీ అంటారు, ఎక్కడైనా ప్రార్థనకు పిలిచినా బిజీ బిజీ అంటారు. ఎక్కడ ఏ విషయంలో కూడా బిజీ 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 బిజీ. ఈరోజు ప్రభు రాజ్యంలోకి చేర్చబడిన వారు కూడా లోకంలో ఉన్న వారి వలె చాలా విషయాల్లో బిజీ అయిపోతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి, అసలు మనం దేనికోసం పరిగెడుతున్నాం? క్రీస్తు వద్దకు వచ్చిన మనం ఏం వెతకడానికి మనం పరిగెత్తాలి, ఏం సంపాదించడానికి మనం పరిగెత్తాలనే కొన్ని అంశాలను ఈరోజు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచబోతున్నారు. మొదటిగా ఆదికాండంలో నుంచి 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి పరిశీలించుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను ఎందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను. లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం బాగా ఈ వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే అబ్రహాము కాక మునుపో అబ్రాముగా పిలువబడ్డాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో అబ్రహామును యెహోవా పిలిచాడు. ప్రభు పిలిచాడు, యేసయ్య పిలిచాడు అబ్రహాముని. నువ్వు లేచి నీ దేశం నుంచి, నీ తండ్రి వద్ద నుండి, బంధువుల వద్ద నుంచి, అందరి నుంచి నువ్వు ముందు పక్కకు వచ్చి నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు అబ్రహాము అంతగా విధేయత చూపించాల్సిన అవసరం వచ్చింది? ఒకసారి చిన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో విసిగిపోయి ఈ యొక్క ప్రశాంతత లేక, నెమ్మది లేక, మనసుకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఎక్కడా కూడా కనిపించని విషయం. ఎందుకంటే భూమి మీద చెడుతనం బాగా ఒకసారి ఆల్రెడీ జలప్రలయం చేత చెడుతనాన్ని మొత్తాన్ని కూడా ప్రభువు తుడిచేసి నోహు కుటుంబాన్ని మాత్రమే ఉంచడం మనం గమనించవచ్చు. ఆ తర్వాత విస్తరించిన తర్వాత కూడా మరలా భూమి మీద దేవుణ్ణి ఎరగని ప్రజలు తయారైపోయారు. దేవుణ్ణి వెతికేవారు లేరు. ఆ విధమైన పరిస్థితుల్లో అన్యుల కుటుంబంలో నుంచి అబ్రహాము వచ్చాడు. ఎంతో సంపాదన ఉంది. అక్కడ కింద చూడొచ్చు, వాళ్ళ ఆస్తిని సమస్తము వాళ్ళ సంబంధించిన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చారు. అంటే చాలా ఆస్తిపాస్తులు అబ్రహాముకు ఉన్నాయి. అయితే ఈ అబ్రాహాముకు చాలా ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నప్పటికీ ప్రశాంతత, నెమ్మది దొరకలేదు. వృద్ధాప్యం అయిపోతున్న పిల్లలు లేరు. అయితే ఇంకొక మాట చూడాలి, దాదాపు మనం పైన గమనిస్తే అక్కడ పిల్లలు వాళ్ళ అబ్రహాము యొక్క సహోదరులకు కానీ వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. లోతు వాళ్ళ సహోదరుడి కుమారుడనే ఇక్కడ రాయబడి ఉంది. అయితే మరి వాళ్ళందరికీ పిల్లలు కలగడము అబ్రహాముకు లేకపోవడం. అయితే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నా వారు నడిచే నడత, వారు వెళ్ళే మార్గం సమస్తం కంటికి కనపడతానే ఉంది. అయితే ఈరోజు కూడా మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, గర్భఫలాల కోసం ప్రార్థన చేయడం. చాలామందిని గమనిస్తే కేవలం గర్భఫలాల కోసం ప్రార్థించేటువంటి చర్చిలు కూడా ఈ మధ్య చాలా తయారైపోయాయి. కేవలం గర్భఫలాలే, మా దగ్గరికి వస్తే గర్భఫలాలు వచ్చేస్తాయి. నేను ఒక చిన్న డౌట్, నాకు ఒక చిన్న ఆలోచన. లోకంలో ఉన్నవారు యేసయ్యను తెలుసుకోలేదు, లోకంలో ఉన్న వాళ్ళు ప్రభువును అంగీకరించలేదు, లోకంలో ఉన్న వాళ్ళకు దేవుడి ప్రేమ తెలియదు. మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి సంతానం ఎవరు? వాళ్ళకి ఇస్తున్న గర్భఫలం ఎవరు? ఎన్నో విషయాలు ఇలా ఆలోచించుకుంటూ పోతే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే యేసు క్రీస్తు వద్దకు రావాల్సింది, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు దొరకవలసింది ఆయన మాట విన్న వెంటనే హృదయంలో ఉన్నటువంటి
ఆలోచనలు, కలవరాలు, భయాలు అన్నీ తొలగిపోయి, ఆందోళన తొలగిపోయి, ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబు దొరికి మనశ్శాంతిని, ప్రశాంతని ఇవ్వగలిగిన దేవుడి వద్దకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది సమస్తమును చేయగలిగిన వాడు ఈయనే. తెలియక లోకంలో వారు ఆ విధంగా ప్రవర్తించి సమస్తం ఇచ్చేది ప్రభువే, కానీ వారికి తెలియక ప్రభువును కాదనుకొని అన్య దేవతలను వారు ఆ విధంగా చేస్తున్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము కూడా మనసు ప్రశాంతత లేదు, కలవరము, మనసు ఈ యొక్క విగ్రహాలను తయారు చేసి ఆ కుటుంబంలో వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తుండగా అతనికి దేవుని వెతకాలనే మనసు ఉంది, అర్థం కావట్లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అయితే అలాంటి స్థితిలో అతను వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఇవి కాదు, మన చేతులతో చేసుకునేవి ఇవి కాదు, ఇవి కానే కాదు, ఏదో సత్యం ఉంది, ఒక 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 దేవుడు ఉన్నాడనే ఒక ఆలోచన అబ్రహాముకు, భయము, భక్తి అనేది ఉంది. అయితే ఈ విధంగా అతను వృద్ధాప్యమందు కూడా మరి ఆ విధంగా పిల్లలు కలగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా బాధతో ఉన్నప్పుడు ఇక్కడ ఆకాశమందు ఉన్న దేవుడు ఒకసారి అబ్రహాంతో మాట్లాడి, నీవు లేచి ఈ దేశం నుండి, బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు నేను చెప్పిన దేశానికి వెళ్ళమని ఎప్పుడైతే చెప్పాడో, చెప్పగానే ఎలా నమ్మాడు అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఎప్పుడైతే అబ్రహాముతో ప్రభు ఆకాశమందు ఆసీనుడైన ప్రభువు మాట్లాడిన మరుక్షణమే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ప్రశాంతతను, నెమ్మదిని ఆ మాటలో దొరికింది. ఆ స్వరము, ఆ ప్రభు యొక్క మెల్లని స్వరము అబ్రహాముతో మాట్లాడిన వెంటనే హృదయంలో ఉన్న ప్రతి కలవరము తొలగిపోయింది. కాబట్టి అబ్రహాముకు అర్థమైంది, నాతో మాట్లాడే దేవుడు నాకు దొరికాడు అనుకున్నాడు. తిరిగి నాకు జవాబు ఇచ్చే దేవుడు నాకు దొరికాడు అనుకున్నాడు. గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. అసలు అబ్రహాముకు పిల్లలు లేరు, గొప్ప జనం ఎట్టవుతాడు? ఇలాంటి సందర్భాల్లో ఆయనకి మొట్టమొదట కలిగింది ఉపశమనం, ప్రశాంతమైన ఆ మాట. ఎప్పుడైతే ఆయనకు తెలియదు, ఎవరో అబ్రహాముకు తెలియదు, కానీ ఆ స్వరం వినిన వెంటనే, ఆ మాట వినిన వెంటనే హృదయంలో ఉన్న ప్రతి కలవరము, భయము, ప్రతి ఆందోళన తొలగిపోయి నెమ్మది కలిగించే మాట ఆయన జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు. అది కనిపెట్టాడు. అది తెలుసుకొని నాతో దేవుడు మాట్లాడుతున్నాడని ఒక ఆలోచనకు వచ్చి అక్కడి నుంచి చిన్నగా దారి పట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేసి, అక్కడి నుంచి అందరిని వెంటబెట్టుకొని, తనకున్న ఆస్తిపాస్తులు, అంతస్తులు అన్నీ వెంటబెట్టుకొని, లోతును కూడా వెంటబెట్టుకొని, ఆ లోతు కుటుంబాన్ని కూడా వెంటబెట్టుకొని రావడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఈ సందర్భం అంతా కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందయ్యా అంటే, ఇక్కడ అబ్రహాము బయటికి వచ్చిన తర్వాత తన ఆస్తితో పాటుగా వచ్చాడు, తన బలగంతో పాటుగా వచ్చాడు, తనకున్నది మొత్తం వెనక పెట్టుకొని వచ్చాడు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులతో, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. వాళ్ళందరినీ విడిచి రమ్మన్నాడు ప్రభు ఏమో, కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అందరినీ తనకు కావాల్సిన వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చుకుంటున్నాడు. ఎందుకంటే సంపూర్ణంగా ఇంకా ప్రభు యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క మనస్సు ఇంకా అబ్రహాంకు తెలియదు. అప్పుడే ప్రభు యొక్క స్వరం విన్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు కాసేపు. ఆ విధంగా ఆ కాసేపటికే, ఆ కొంతకాలానికి అబ్రహాముకు పూర్తిగా తెలియదు. కాబట్టి తను పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచలేక వెనక మంది మార్బలాన్ని మొత్తం తెచ్చుకున్నాడు. అయితే ఒక కరువు రాగా, మనం అక్కడి నుంచి మొత్తం చదువుకుంటూ వెళితే అక్కడ కరువు రాగా ఉన్న ఆస్తుపాస్తులు మొత్తం పోతాయి. ఎందుకంటే ప్రియ సహోదరులారా, దేవుణ్ణి వెంబడించడానికి వచ్చేవారు ఎవరైనా, యేసుక్రీస్తు యొక్క మరి ఆయన వెంబడించాలని వచ్చే ఎవరైనా సరే సొంత బలగమును పక్కన పెడితే తప్ప ప్రభు కార్యాలను చూడలేరు. ఎందుకంటే ఆయన మన సొంత క్రియల వలన, మన శక్తి చేత, మన బలం చేత ఏదో చేస్తానంటే ఆయన పొరపాటును కూడా ఊరుకునేవాడు కాడు. కేవలం ఆయన మాత్రమే ఆయన శక్తి ద్వారా కార్యాలను జరిగించి ఆయన ఘనత తెచ్చుకునే ఆయన. కాబట్టి అబ్రహాం కూడా అలాంటి పరిస్థితుల్లో మొత్తం పోగొట్టుకున్నాడు. కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, అక్కడ అవమాన పాలయ్యాడు, భార్య రాజు చెంత ఉంచుకున్నాడు. ఎన్నో బాధ, ఎంతో టెన్షన్, ఎంతో భరించడానికి బాధ అబ్రహాం అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఫరోతోటి మరి దేవుడు మాట్లాడడం, ఆ తర్వాత అంతకు మించిన ఆస్తి, రెట్టింపు ఆస్తి ప్రభు వాళ్ళకి ఇచ్చి పంపడం, ఇవన్నీ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే, అబ్రహాము ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నాడు.
ఏదైతే దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడో, గొప్ప జనముగా చేస్తానన్నాడో, తెలియకనే ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకనే బయలుదేరి వెళ్ళాడో, అబ్రహాము మొత్తము ఆ జీవితం మొత్తము చూస్తే తను దేనికోసం వెళ్ళాలని ప్రయాసపడి బయటకు వచ్చాడో ఆ స్వరము విని నమ్మి విశ్వసించి ఆయనతోటే అడుగు వేసుకుంటూ, కొన్ని చోట్ల గ్యాప్ వచ్చింది, తప్పుటడుగులు పడ్డాయి, కానీ అంత మాత్రం చేత అబ్రహాము ఎక్కడా కూడా తొలగిపోలేదు. పూర్తిగా మరలా ప్రభు సరిచేస్తూ నేర్పిస్తూ సేవలో ముందుకు కొనసాగించాడు. గొప్ప సేవ చేశాడు అబ్రహాం. అయితే చెప్పగానే ఈరోజు చాలా అడ్డంకులు కుటుంబాల్లో. అబ్రహాము మరి శారమ్మకి ఏం చెప్పాడు, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడు, మనం వెళ్దాంరా అంటే ఎక్కడికి పోయేదని మరి ప్రశ్నించిందో మరి లేదో, కానీ అబ్రహాంతో పాటు వచ్చేసింది. కానీ ఈ రోజున పరిస్థితులు మనం గమనిస్తే కుటుంబాల్లో దేవుని యొక్క గొప్ప ఉద్యోగం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే దేవుని సేవ. అది చేయడానికి కుటుంబాల్లో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు. పరిశీలించాలి మనం చాలా విషయాలు. ఎందుకంటే ఎక్కడికి మన పరుగు దేనికోసం పరిగెడుతున్నామో, అబ్రహాం అయితే ఇక్కడ మనం గమనిస్తే శ్రేష్టమైనటువంటి దేశం కోసం దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఓర్చుకుంటున్నాడు, ఓర్పు సహనాన్ని నేర్చుకుంటున్నాడు. దెబ్బ పడిన కొద్దీ విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నాడు. ఎక్కడైతే దెబ్బ తగులుతుందో, ఎక్కడైతే కృంగిపోయే పరిస్థితి వస్తుందో అక్కడ విధేయత నేర్చుకుంటున్నాడు, ఓర్పు నేర్చుకుంటున్నాడు. ప్రభువు యొక్క ఆయనతో సావాసం మిక్కిలిగా పెంచుకుంటూ శ్రేష్టమైన దానికోసం పరిగెడుతున్నాడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయన దేనికోసం పరిగెడుతున్నాడో మనం ఒకసారి ఆలోచిద్దాం. లోతు. అబ్రహాంతో పాటు లోతు వచ్చాడు. ఇక్కడ లోతు కలిసి అబ్రహాము వాస్తవంగా దేవుడు అబ్రహాంతో లోతుని తీసుకొని రమ్మని చెప్పలేదు. కేవలం నువ్వు బయటికి వచ్చి అన్నాడే, కానీ అబ్రహాం అందరినీ తీసుకొచ్చాడు. మరి దేవుడి చిత్తం ఏమిటి? ఏదైతే మరి నిర్దేశించినటువంటి స్థలమునకు తను ఏర్పరచుకున్న పిల్లలు బయలుదేరాలి, అక్కడికి చేరాలి అంటే మధ్యలో ఏది అవరోధంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో ప్రభు దాన్ని ఏం చేస్తాడు అంటే వేరు చేసేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. కాబట్టి ఆయనలో ఫలించాలంటే, ఆయనలో బహుగా ఫలించుటకు ఫలించిన తీగలను ఏం చేస్తాడంటే తీసి పక్కన పారేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ లోతు దేనికోసం పరిగెడుతున్నాడు లోతు అంటే, ఇక్కడ 13వ అధ్యాయంలో లోతు యొక్క గొర్రెల కాపరులకి అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకి తగాదా పడింది. ఏమండి, అబ్రహాము దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవుని స్వరము విని అబ్రహాము లోతును వెంటబెట్టుకొని వస్తే, ఇక్కడ అబ్రహాము గొర్రెల కాపరులు వేరైపోయారు, లోతు యొక్క గొర్రెల కాపరులు వేరైపోయారు. జాగ్రత్తగా గమనించాలి. మనం కొద్దిగా ఆలోచిస్తే ఒక్కటిగా వచ్చారు కదా. మరి పెదనానే కదా అబ్రహాము. పెదనాన్నతో కలిసి వచ్చినప్పుడు సమస్తము నీది పెదనాన్న, నీతో కలిసి ఉంటాను నేను, అయ్యా నీతో ఉంటాను నేను, నాకు ప్రత్యేకమైనది నాకెందుకు అని ఏ రోజు లోతు అనుకోలేదు. ఇక్కడ చూస్తే అబ్రహాము యొక్క గొర్రెల కాపరులు వేరున్నారు, లోతు యొక్క గొర్రెల కాపరులు వేరున్నారు. వీళ్ళిద్దరికి గొడవలు పడ్డాయంట. ఈ కాపరులు గొడవలు పడ్డాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అబ్రహాముతో లోతు ఎప్పుడూ కూడా సమైక్యతగా ఉండడానికి ఇష్టపడిన వాడిగా లేడని అర్థమవుతూ ఉంది. అబ్రహాముతో బయటికి వచ్చిన వ్యక్తి, అబ్రహాముతో కలిసి నడవాల్సిన వ్యక్తి, అబ్రహాము పిలుపునందుకొని వచ్చాడు, కానీ లోతుకు ఆ పిలుపు లేదు. కానీ అబ్రహాముతో కూడా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడతా ఉన్నాడు. అటువంటి సమయంలో అబ్రహాముతో పాటుగా ఉండి ఆ వాగ్దానంలో పాలిభాగస్తుడు అవ్వాల్సినటువంటి ఆ పరిస్థితిని పోగొట్టుకునే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అప్పుడు అబ్రహాం పశువుల కాపురునకు లోతు పశువుల కాపురులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జులు ఆ దేశంలో కాపురం ఉండే. కాబట్టి అబ్రహాం, మనం బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎళ్ళ నేను కుడి తట్టుకును, నీ కుడి తట్టుకు వెళ్ళిన ఎళ్ళ నేను ఎడమ తట్టుకును వెళ్ళుతునని లోతు చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. జాగ్రత్తగా పరిశీలించాలి వాక్య భాగాన్ని. లోతు ఏమనాలి? గొర్రెల కాపర్లు, లోతు యొక్క గొర్రెల కాపర్లు, అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లు వేరువేరుగా వీరిద్దరు గొడవ పడ్డప్పుడు లోతు ఏం చెప్పాలి? ఎందుకయ్యా గొడవ పడ్డారు?
మా పెదనాన్న కాపురులతో మీకేం పని? దేనికి మీరు గొడవ పడుతున్నారు? అసలు ఇలా మేము ఐక్యతగా ఉన్న వారిలో మీకెందుకు ఈ విధంగా గొడవలు అని చెప్పి ఎక్కడికి వెళ్ళేది పెదనాన్న? ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోతాం అనే ఆలోచన లోతు రాలేదు. ఎప్పుడైతే అబ్రహాము అయ్యా నీ కాపురులకు నా కాపురులకు గొడవలు పెట్టుకుంటే శత్రువుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ కనానీయులు, పెరిజ్జీయులు వీళ్ళందరూ ఆ దేశంలో కాపురం ఉన్నారు. వాళ్ళందరి ఎదుట మనం ఐకమత్యం కోల్పోయామని తెలిస్తే వాళ్ళు మన మీదకి శత్రువులు దండెత్తుతారయ్యా. అలాంటి పరిస్థితి మనకొద్దు, వాళ్ళ మధ్య మనకు అవమానం వద్దు. నువ్వు ఈ దేశమంతటి నీ ఎదుట ఉన్నది కాబట్టి నువ్వు ఎటుపోవాలనుకుంటావు, అది నీ ఇష్టం. హ్యాపీగా నీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయి వేరుగా ఉండమని చెప్పినప్పుడు లోతు ఏమనాలండి? లోతు ఏం చెప్పాలి? ఏంటి పెదనాన్న ఈ మాట అంటావు? నీవు ఎక్కడికో తెలియక తీసుకొచ్చినప్పుడు నీ వెంట వచ్చాం కదా, ఎన్ని అవమానాలైనా ఎన్ని బాధలైనా నీతోనే వచ్చాము. నువ్వు ఎలా అనుభవించావో, ఏ విధంగా ఉన్నావో అన్నీ కళ్ళారా చూచాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామయ్యా మేము? మమ్మల్ని వేరుగా వెళ్ళిపోమంటున్నావు. అవసరమైతే ఆ గొర్రెల కాపురలు వద్దు, ఈ మందలు ఇవన్నీ నాకు అవసరమా? నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోతానని లోతు అనలేదు. అక్కడ రాయబడి ఉంది, ఆ మాట చెప్పిన మరుక్షణమే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటి చూచెను. అంటే అర్థమైపోయింది. అబ్రహాంకేమో ఈ మందలైతేనేమి కూడా ఈ మనుషులైతేనేమి జనమైతేనేమి ప్రభువు నాకు ఇచ్చాడని అనుకుంటున్నాడు. కానీ లోతైతే నా సొంత ఆలోచనలు, నా సొంత బలం అనుకొని లోతు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ బాగా గమనించాలి. వెంటనే అతను కన్నులెత్తి ఆ ప్రదేశం అంతా చూచి సొదొమ గొమొర్రాను దేవుడు కాల్చివేయక ముందు అది నీరు పారు తోట వలె ఉందంట, అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితులైనా, సమాజంలో ఉన్న పరిస్థితులైనా, సంఘంలో ఉన్న పరిస్థితుల్లో అయినా మనం ఎక్కడికి పరిగెడుతున్నాము? దేనికోసం మనం పరుగులు? లోతైతే ఆశీర్వాదాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆస్తులు, అంతస్తులు నావివి, నేను కష్టపడితే వచ్చాయనుకున్నాడు. చివరికి ఏ ఆశీర్వాదం వైపు అబ్రహాం వెళ్తున్నాడో అది వద్దనుకొని ఆశీర్వాదానికి వేరే శాపగ్రస్తమైన ప్రదేశాన్ని కోరుకొని అటువైపుగా పరిగెడతా ఉన్నాడు. మరి ఈరోజు ఏ సంఘంలో నువ్వు సంతోషంగా నీ యొక్క సంఘంలో నువ్వెక్కడ నాటపడ్డావో, నీ కాపరి నీకు అన్ని రకాలుగా అయినటువంటి పరిస్థితులను కల్పిస్తూ, నీకు అన్ని రకాలుగా ఆత్మ సంబంధమైన వాక్యంను బోధిస్తూ, జీవాహారంతో నేను పోషింపజేస్తూ ఉన్నా నీ కన్నులు ఏవైపు ఉన్నాయి? విశ్వాసి ఒకసారి ఆలోచించాలి. మనం విశ్వాసులైన వారు ఆలోచించాలి. ఎక్కడికి ఉంది నీ వైపు? నీ కన్నులు ఏ వైపు ఉన్నాయి? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించి జీవం కలిగిన సంఘంలో నాటబడాలా, లేకపోతే ఆకర్షణీయమైన బహుమతులు, స్కీములు పెట్టే చోటికి బాగా ఉందని చెప్పి అటు కన్నులెత్తి చూచి ఇక్కడ పాస్టర్ గారు గద్దిస్తున్నారు, ఇక్కడ పాస్టర్ గారు మమ్మల్ని ఖండిస్తున్నారు, ఇక్కడ పాస్టర్ గారు మాకు బుద్ధి చెప్తున్నారు, మాకు చెప్పేంతటి వల్ల వీళ్ళని చెప్పి మిమ్మల్ని పట్టించుకోకుండా, అసలు మిమ్మల్ని ఏ విషయంలో కూడా మీకు ఆటంకపరచకుండా మీరు ఎలా ఉన్నా పర్లేదు అనుకొని కేవలము కొన్ని ఏదో మందలో ఒక గొర్రెలాగా, కొన్ని వందల వేల గొర్రెల్లో ఒక గొర్రెలాగా ఉండే విధంగా కొన్ని చోట్లకు ఆకర్షింపబడి వెళ్ళిపోతున్నారా? ఆలోచించుకోవాలి. ఎటువైపు మీ పరుగు? అబ్రహాం అయితే దేవుని చేతి కింద ఉన్నాడు. దేవుని బలమైన హస్తము కింద ఉండి ఓర్పును, సహనమును, విధేయతను నేర్చుకుంటూ విశ్వాసంలో బలపడుతూ ప్రభువు కొరకు నిరీక్షించు, ఆయన మాట కొరకు, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవడానికి మౌనంగా ప్రభువు చెప్పిన డైరెక్షన్లో ఆయన ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. కానీ లోతైతే ఆ ఆశీర్వాదం నుంచి వేరైపోయి శాపగ్రస్తమైన దాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం దేన్ని కోరుకుంటున్నాం? దేనికోసం పరిగెడుతున్నాం? మన ప్రయాసం మనం దేనికోసం పరిగెడుతున్నాం? దేవుడిచ్చిన గొప్ప నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామా? ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి ప్రశాంతమైన జీవితాన్ని, ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని పోగొట్టుకొని మనకు అనుకూలమైన బోధలు చెప్పే వాళ్ళ కోసం పరుగులు తీసి చివరికి ఆత్మీయతలో చచ్చిపోయే స్థితిలోకి వచ్చారా? ఆలోచించుకోవాలి. ఏ స్థితిలో ఈరోజు మనం ఉన్నామో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత లోతు ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితి. తర్వాత తిరిగి మరలా లోతుకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజులు యుద్ధం చేయడానికి వచ్చి ఆ సొదొమ గొమొర్రాను పట్టుకొని, ఆ తర్వాత ఆ సొదొమ గొమొర్రాను పట్టుకొని ఇక్కడ 13వ వచనము తప్పించుకొని ఒకడు వచ్చి ఎబ్రిడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపినప్పుడు ముందు పక్క మనకు చదువుకుంటే లోతును
భార్యను, పిల్లల్ని, ఆస్తులను అన్ని పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి 350 మందితో వెళ్ళి యుద్ధం చేసి మరి వాళ్ళందరినీ విడిపించుకొని వాళ్ళ ఆస్తులన్నీ సొంతం వాళ్ళందరినీ కూడా విడిపించుకొని వస్తాడు. అప్పటికైనా లోతు అనొద్దా? అప్పటికైనా లోతు ఏమనాలి? అయ్యా ఇంక నాకు చాలు, ఈ ప్రాంతమంతా ఏదో చాలా చాలా విడ్డూరంగా ఉన్నారు ప్రజలంతా, ఈ ప్రాంతమంతా వెచ్చలవిడితనమైన ప్రజలు కనపడతా ఉన్నారు, వీళ్ళ మధ్య నేను నివసించలేను పెదనాన్న, నీతోనే వచ్చేస్తాను, నాకు ఈ ప్రదేశం వద్దని చెప్పి అప్పటికైనా లోతు అబ్రాహామును అడిగాడా? అబ్రాహామును అడగలేదు. సరికదా ఇక్కడ చాలా విషయాలు అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టుబడిన విని తన ఇంట పుట్టి అలవాటు పరిచిన 310 వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమినం. ఇదంతా జరిగిన తర్వాత మరి వాళ్ళని విడిపించుకొని వారికి అప్పచెప్పి ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చిన తర్వాత లోతు అప్పటికైనా కానీ ఈ ప్రాంతంలోని పరిస్థితులను గమనించిన వ్యక్తిగా ఇక నేను ఇక్కడ ఉండను, రండి మళ్ళీ మా పెదనాంతో వెళ్ళిపోదాం, ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉందాం, ప్రశాంతంగా క్షేమకరంగా ఉంటాము, దేవుడిని వెంబడించి అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతిని లోతు అప్పటికి కూడా గుర్తించలేదు ప్రియులారా. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ఆ యొక్క సొంత ఆలోచనలకి, తమ ఆధిపత్యానికి, తమ అధికారానికి పట్టం కట్టుకుని చివరికి దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదానికి దూరమైపోయిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూడవచ్చు, సొదొమ గొమొర్రాలను కాల్చివేయడానికి మరి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఏమిటో, లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. అప్పటికి కూడా తన పెదనాన్న దగ్గరికి వెళ్తానని తను కోరుకోలేదు, అబ్రహాం దగ్గరికి వెళ్తాను అని చెప్పలేదు. ఆ దూరంగా ఉన్న, ఆ దగ్గరగా ఉన్న ఊరు అంటాడు, ఆ కొండ అంటాడు, వీటి దగ్గరికి పరిగెత్తడానికి నాకు కాసేపు అనుమతి ఇవ్వండి అంటాడు. చివరికి ఆ పరిస్థితుల్లో కూడా మా పెదనాన్ని ఆశ్రయిస్తే మా కుటుంబం బాగుంటుందని లోతు అనుకోలేకపోయాడు. చివరికి దేనికోసం పరుగులు తీశాడు అంటే చివరికి ఆ యొక్క కుటుంబము శాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయింది. జాగ్రత్తగా ఆలోచించాలి. బిడ్డలు, ఆడపిల్లలు లోకంలో ఆచారం ప్రకారము మనతో వచ్చుటకు మగ పురుషుడు ఎవరు లేరు గనక అని తండ్రితోనే వారు తప్పు చేసే పరిస్థితుల్లోకి వాళ్ళు తండ్రికి ద్రాక్షరసం తాగించి పొరపాటు పని పాపం చేసే పరిస్థితుల్లోకి దిగజారిపోయారు. ప్రియ సహోదరులారా, దేనికోసం ఈరోజు మన పరుగు? దేనికోసం మనం పరిగెడుతున్నాం? జీవం కలిగిన దేవుని సంఘంలో నాటబడి ప్రభు యొక్క రాకడ కొరకు దినదినము మనము వాక్యంతో కట్టబడుతూ, ఆత్మీయతలు ఎదుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడుతూ, ప్రభు రాకడ కొరకు మన సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించి యేసు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడడానికి మనం సంఘంలో నాటబడే వ్యక్తులుగా, మనం విశ్వాసులుగా ఉన్నామా? లేకపోతే ఆకర్షణీయమైన బహుమతులకు, స్కీములకు, లేకపోతే వాక్యం కరువైపోయిన పరిస్థితుల్లో వాక్యము కేవలం తమ సొంత ఆలోచనలు రుద్ది ఎప్పుడు డబ్బును విత్తేటువంటి, డబ్బు మనస్సును విత్తి డబ్బును కోసుకోవాలనుకునేటువంటి సంఘాల్లో నాటబడుతున్నారా? అటువైపుకు పరుగులు తీస్తున్నారా? ఆలోచించుకోవాలి. ఎటువైపు మన పరుగు? ఏ వైపు మన పరుగు? ఈరోజు కాపరులమైన మనం దేవుడు మందనిచ్చి ఖాయమని నమ్మకత్వంగా కొంతమందిని అప్పగించి మందనిచ్చి ఖాయమంటే ఏ వైపుకు పరుగులు తీస్తున్నాము? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎటువైపుగా మనం ఆలోచిస్తున్నాం? ఇది నా సంఘం, చాలామంది ఇది నా సంఘం. ఎక్కడండి మన సంఘం? మనం రక్తం పెట్టామా, మనం ప్రాణం పెట్టామా, మన సంఘాన్ని కన్నామా? కాదు. యేసు క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి ఆయనకు అన్నాడు, ఆయనది సంఘం. కేవలం కాపరిగా ఆ సంఘాన్ని ప్రధాన కాపరైన యేసు క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఒక రాయబారులుగా, ఒక కాపరులుగా ప్రభు ఏర్పరిచాడే తప్ప మాది అంటే అది ఎంతవరకు వెళ్తుందో, ఆ తర్వాత సంఘాన్ని ఎటు నడిపించుకోవాలో అర్థం కాని పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు డబ్బు అనే కేవలం డబ్బు మనసు అయిపోయి ఈరోజు సంఘాలను ఎలా పాడు చేసుకుంటున్నారో సంఘంలో మనం ఆలోచించాలి. ఎన్నో సంఘాల్లో ఆత్మీయతలు చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మీయతలు నిద్రపోయారు. ఎందుకయ్యా అంటే కేవలం ఆ సంఘాల్లో ఆశీర్వాదాలు అనే మాట తప్ప రెండోది వినిపించట్లేదు. ఎలా ఉన్నా పర్లేదు, ఏ విధమైన తప్పులు చేసినా, ఎలా పొరపాట్లు చేసినా, వాళ్ళు ఏ విధంగా ఉన్నా, వాక్యానికి భిన్నమైన సంగతులు ఎన్ని చేసినా సరే కళ్ళకు కనిపించుతున్నా మీకు ఆశీర్వాదం. ఎక్కడ మనం ఆలోచించాలి? యేసు క్రీస్తు పరసంబంధమైన ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాన్ని కాదని ఎక్కడికి పరుగులు తీస్తున్నామో ఆలోచించాలి. లోకంలో వేటిని విడిచిపెట్టి వచ్చామో వాటిని సంపాదించుకోవడానికి ఆశీర్వాదం అయితే మనకంటే ముందుగా అన్యులు పరలోకంలో చేరాలి. ఆలోచించండి ప్రియ సహోదరులారా.
ఎందుకంటే మోసపోతున్నామేమో, జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాం అయితే జీవం కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి రోషంగా పౌరుషంగా ముందుకెళ్తున్నాడు. ఎన్నో విధేయతలు నేర్చుకుంటూ, ఎన్నో సందర్భాల్లో ఓర్పును, సహనాన్ని, విధేయతను, విశ్వాసము నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ లోతు మాత్రం తన చరిత్రను అక్కడితో ముగించుకున్నాడు. ఆ తర్వాత చాలా చోట్ల చూడొచ్చు, లోతు వంశీయులు శపించబడిన వారిగా తయారైపోయింది ఆ వంశం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడికి మన పరుగు? దేనికోసం మన పరుగు? శాపకరమైనటువంటి జీవితం. యేసుక్రీస్తును ఇది ఎరిగిన తర్వాత కూడా, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా వాక్యానుసారమైన జీవితం వద్దనుకొని నువ్వు వెనుతిరిగి సొదమ గొమొర్రా లాంటి ఈ లోకంలోకి వెళ్ళిపోయి చివరికి లోతు భార్యలాగా ఉప్పుస్తంభం అయిపోవాలనుకుంటే మాత్రం నువ్వు ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నావు. జాగ్రత్త. నీ పరుగు లోకం వైపేనా? నీ పరుగు ఇంకా నువ్వు లోక సంబంధమైన ఆచారాల వైపేనా? లోక సంబంధమైన సంప్రదాయాల వైపేనా? వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు పరిగెత్తలేవా? ఆలోచించాలి. దేనికోసం నీ పరుగు? శ్రేష్టమైన నూతన యెరూషలేము వైపా, లేకపోతే పాతాళం వైపా? ఆలోచించుకోవాలి. రెండవదిగా మరి ఇక్కడ మనము 2వ రాజుల గ్రంథం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం ఒకసారి పరిశీలిద్దాం. 2వ రాజుల 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దేనికోసం పరిగెత్తాడు ఈ వ్యక్తి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక సేవకుడు, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ఆషామాషి దైవజనుడు కాదు. మరి దేశాలు మొత్తం, చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం గడగడ గడగడ ఉనికేటువంటి ప్రతి ఒక్కరు ఆ దైవజనుడు పేరు చెప్తే ఉనుకుతారు. అటువంటి గొప్ప దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఇజ్రాయెల్లో అటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే ఎలీషా లాంటి దైవజనుడు అక్కడ ఉన్నాడు. అయితే ఎంతో గొప్ప దైవజనుడు అక్కడ. ఆ దైవజనుడు యొక్క పేరు ప్రఖ్యాతులు, జీవం కలిగిన దేవుని యొక్క దైవజనుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు. అతను గొప్పవాడు, అతను ఎంతో గొప్పవాడు. అతను చెప్పినదంతయు యెహోవా సఫలపరుస్తాడు, చేస్తాడు. అతని మాట దేవుడి మాటగా ఇలా ప్రతి విషయం కూడా అందరికీ వెళ్ళిపోయింది. మరి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దైవజనుడు ఎలా జీవిస్తున్నాడో? చాలా సింపుల్ జీవితం. ఒకసారి ఎలీషా గురించి 2 మాటల్లో చెప్పాలంటే, సమస్తమును వదులుకొని వచ్చాడు. క్రైస్తవుడు అంటే అది. వదులుకునేవాడు క్రైస్తవుడు. సంపాదించుకొని కూర్చుకొని వెనకేసుకునేవాడు కాదని క్లియర్గా బైబుల్ చెప్తుంది. కానీ దీన్ని 2 ముక్కల్లో అంత గట్టిగా చెప్పేస్తే చాలామంది ఇక సంఘాల్లోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఈరోజు. ఎందుకంటే వదులుకునే వాళ్ళు క్రైస్తవులు, కేవలం వెనకేసుకుని ఈరోజు అది క్రైస్తవ్యంలో మేము క్రీస్తుని ఎరిగిన వారమని చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఇంకోసారి దేవుడు చిత్తమైతే వదులుకుంటున్నావో ఏదనేది దీని అంశం మీద ఇంకోసారి నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడతాం. అయితే ఇక్కడ చూస్తే అలాంటి గొప్ప దైవజనుడి దగ్గర సమస్తమును విడిచిపెట్టి ఏలియాను వెంబడించి, నీ పైన ఉన్నటువంటి 2 ఆత్మను నాకు ఇస్తే చాలని కేవలం పరిశుద్ధాత్మను కోరుకున్న వ్యక్తి, దేవుని ఆత్మను కోరుకున్నటువంటి రోషం కలిగిన ఏలియా కంటే గొప్ప సేవ చేసినటువంటి ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర సేవకుడు ఉన్నాడు. ఎవరంటే గెహజీ. ఈ గెహజీ ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే, సేవకుడుగా మంచిగా ఎలీషాతోటి ఉండేవాడు, ఎలీషాను వెంబడించేవాడు, మంచి సేవకుడే, అంతవరకు మంచి సేవకుడే. ఎప్పుడైతే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అక్కడికి వచ్చి ఆ కుష్ఠ రోగాన్ని ఎప్పుడైతే పోగొట్టుకొని జీవం కలిగిన దేవుడే గొప్పవాడు, యెహోవాయే గొప్పవాడని తన మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది బాప్తిస్మము ద్వారా రక్షించబడి ప్రభువుని ఎరిగిన వ్యక్తిగా తిరిగి వెళ్తున్నప్పుడు దేవుని నామాన్ని కనపరచాల్సిన సమయం ఏది? ఎలీషా 1 పైసా కూడా ఆశించలేదు. ఎంతో ఇస్తానన్న నయమాను, కానీ ఎలీషా అవసరం లేదన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని నామాన్ని కనపరచవలసిన సమయం, అటువంటి సమయంలో ఈ గెహజీ నయమాను వెనకెళ్తాడు. నయమాను వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇక్కడ ఒక చిన్న చూద్దాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినైతే, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందును అనుకుని నయమాన్ను కలుసుకుంటకై పోవచ్చుండగా
ఇక్కడ నుంచి మనం గమనించుకుంటే నయమాను పరిగెత్తుకుంటూ వెళ్ళడము, మా గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళడము, నయమాను చూడడము, రథం ఆపడము, అతన్ని ఎదుర్కొని పోయి అతనికి కొంత వెండి బట్టలు ఇవన్నీ ఇవ్వడము. అది కూడా ఎవరు చెప్పారయ్యా అంటే ఎలీషా తన దైవజనుడైన ఎలీషా చెప్పాడని చెప్పి గేహజీ తీసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో గేహజీ ఒక గొప్ప దైవజనుడి దగ్గర సేవకుడిగా ఉన్న వ్యక్తి మరి ఆ క్షణంలో సాతాను మోసం చేసింది. దేనికోసం పరిగెత్తాడంటే వెండి బంగారాల కోసం ఆశపడి పరిగెత్తాడు. అయితే అతను మాత్రం పరిగెత్తి అయ్యా నాకు ఇవ్వు, మా దైవజనుడు తీసుకోలేదు కదా, నాకివ్వు అని అంటే బాగుండేదేమో. ఇక్కడ ఇంకొక మాట బాగా చూస్తే అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడెన్నో. చూసారా ప్రియ సహోదరులారా, అబద్ధాలు. సాతాను అబద్ధికుడు, వాడు అబద్ధాలే ఆడిస్తాడు. ఇక్కడ నా యజమానుడు తీసుకోలేదు కానీ నాకు ఇవ్వండి అని చెప్పి ఒకవేళ ఇప్పించుకుంటే క్షమాపణ ఒకవేళ పొందేవాడేమో. కానీ ఇక్కడ అంటున్నాడు నా యజమానుడే నన్ను పంపించాడు. ఇక్కడికి ఒక 2 వచ్చారు, సేవకులు 2 వచ్చారు, వాళ్ళకు కావాలంట, అందుకోసం నన్ను పంపించాడు, అవి తీసుకొని రమ్మని అని చెప్పి నయమాను దగ్గరికి గేహజీ వెళ్ళాడు. ప్రియ సహోదరులారా, ఈరోజున్న పరిస్థితి ఒకసారి గమనిస్తే ప్రార్థన చేస్తే డబ్బు, ప్రార్థన చేస్తే ఏం ఆశించి వెళ్తున్నాము అంటే నిజంగా చాలా చోట్ల గమనిస్తే బాధాకరమైన సంఘటనలు. గత పూర్వపు సంఘాల్లో పూర్వము ఉన్నటువంటి సంఘాలు, ఆదిమ సంఘాల్లో ఆశించి ఏదో ఇస్తారని చెప్పి వారు కుటుంబాల్లో ప్రార్థించడానికి వెళ్ళలేదు. కానీ ఆ కుటుంబంలో క్రమం ఎలా ఉందో, ఆ కుటుంబం క్రీస్తు నుంచి ఏమైనా తొలగిపోయారా, ఆ కుటుంబాల్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందని వాళ్ళని అడిగి తెలుసుకుంటూ వారికి బుద్ధి చెప్పి వాక్యం చెప్పి ప్రభు వైపు బలంగా నడిపించడానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల ఆత్మీయతలో కట్టబడ్డానికి ఆశించి వెళ్ళేవాళ్ళు. ప్రభు వాళ్ళ హృదయాలను తెరచి వారి చేత వీరికి కావాల్సిన ఇప్పించేవాళ్ళు. కానీ ఈరోజు ఎందుకయ్యా దర్శిస్తున్నారు గృహాలంటే కేవలం ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి. ఎందుకు కదండి? లోకంలో ఉండేవాళ్ళు మనల్ని ఎందుకు ప్రేమతో క్రైస్తవులు ఉండవలసింది పోయి ఏమి విత్తాలి? సువార్తను విత్తాలి, ఆత్మలనే పంటను కొయ్యాలి. దేనికోసం పరిగెడుతున్నాం ఈరోజు మన జీవితాలంటే? ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి. ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా పర్లేదు, ఆ కుటుంబం అప్పుల్లో ఉన్నా పర్లేదు, ఆ కుటుంబం క్రీస్తులో ఎదగలేక, సరైనటువంటి అవగాహన లేక, సరైన వాక్యంతో పోషింపబడలేక, వారికి మార్గము సరిగా తెలియక, అపవాది చేతిలో బందీలై ఎటు వెళ్ళాలో తెలియక తికమక పడుతున్న సమయంలో కూడా చాలామందికి అంటారు మీరు ఎలా ఉన్నా పర్లేదు అనుకునే ఎంత నిర్దాక్షిణ్యంగా అడిగేస్తున్నారు ఈరోజు. ప్రభు అది చెప్పట్లేదే, ప్రభు ఆ విధంగా వాక్యం చెప్పట్లేదే. ఏది విత్తితే అది కోసుకుంటారు, ఏది విత్తితే అది కోసుకుంటారు, డబ్బు విత్తితే డబ్బే కోసుకుంటారు. దానివల్ల పరలోకం అసాధ్యం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేనికోసం పరిగెడుతున్నాం? ఈరోజు సేవకులమైన మనం దేనికోసం మనం ప్రార్థన పెట్టాలని కోరుకుంటున్నాం? ఈరోజు ఎక్కడ పట్టినా ఒకటే మాట, ఇస్తే ఆశీర్వదించబడతారు, ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతారు. కరెక్టే, లోకంలో వాళ్ళు కూడా ఇస్తున్నారు, అంతకంతకు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడ్డం అంటే పరలోకం సంపాదించుకోవడం కదా. ఆశీర్వదించబడ్డం అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కదా. ఆశీర్వదించబడ్డం అంటే లోకంలో ఏది లేకపోయినా ఆత్మలో సంతోషాన్ని, సంబరాన్ని, ప్రభువులో ఆనందాన్ని కలిగి ఉండడం కాదా ఆశీర్వదించబడ్డం అంటే? ఒక వ్యక్తిలో సంతోషం లేకుండా, ఆత్మఫలం ఫలించకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, క్రీస్తు ప్రేమ లేకుండా, ఆ డబ్బు సంపాదించడం కోసం, వెనకేయడం కోసం, తనకు ఆస్తులు పాస్తులు కూర్చుకోవడం కోసం, తనకున్నదంతా మనశ్శాంతిని కోల్పోయి తిరిగి లోకంలో వాళ్ళ వల్ల రోగాలు రుష్టులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇదే ఆశీర్వాదం అనుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవంలో ఉన్నవాళ్ళం లేమా? దేనికోసం పరిగెడుతున్నాం? చాలామందికి కోపం వస్తున్నాయి. ఈ మాటలు చాలాసార్లు చాలామందికి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యము చెప్తున్న మాట మనుషులు చెప్తే వినాల్సింది కాదు.
పర సంబంధమైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన్ను పట్టుకోవాలి, ఆయన్ను కౌగలించుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనము నిజమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ప్రియులారా, నిజమైనటువంటి ఆశీర్వాదం యేసుక్రీస్తులో ఉంది, ఈ లోకంలో లేదు. కాబట్టి ఈరోజు చాలామంది దేనికోసం పరిగెడుతున్నారంటే ప్రార్థన చేయడానికి వెళ్తే డబ్బులు వస్తాయి. సేవ అంటే చాలామంది ఈరోజు వ్యాపారం అయిపోయింది. చాలా గొప్ప పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేస్తున్నారు, గాలిడీలు చేసేస్తున్నారు. ప్రజల మనసును క్రీస్తు వైపు నుంచి వ్యాపారాల మీదకి తిప్పేస్తున్నారు. క్రీస్తుపై నుంచి, వాక్యము మీద నుంచి విశ్వాసాన్ని దొంగిలించి మరి కొబ్బరి నూనె డబ్బాలపైకి, ఖర్చులపైకి, ఇంకొకటి వైపుకి తిప్పేసి అవి రక్షిస్తాయా? అవి మనుషుల్ని బ్రతికించగలుగుతాయి అంటే కేవలం అభిషేకించబడ్డాయి చెట్ట చివరికి మనుషుల విశ్వాసాన్ని వాక్యం మీద నుంచి మరల్చి ఇంక దేనికో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి మనం కళ్ళతో చూస్తూ కూడా ఇదే నిజం అనుకునే సంఘాలు ఎన్నో ఉన్నాయి. ట్రాక్టర్లు, లారీలు కట్టుకొని మరి ఆ సభలకు వెళ్ళి కూర్చుంటారు. అక్కడ చూస్తేనేమో గాలిడీలు చేస్తుంటారు. ఇది మాత్రం గమనించలేరు. వాక్యం చదవరు, బైబుల్ చదవరు, ప్రార్థన చేయరు. కేవలం బైబుల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా దేవుడు ఎలా అర్థమవుతాడండి? పరుగులు తీయడం తప్ప. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా నీకు స్వస్థతల కోసం పరుగులు ఎందుకు? అన్యుడికి కావాలి స్వస్థత, అన్యుడికి కావాలి అద్భుతాలు. ఎందుకంటే క్రీస్తు వైపుకు నడిపించబడ్డానికి స్వస్థత ద్వారానో, అద్భుతాల ద్వారానో, సూచక్రియల ద్వారానో, వాక్యంలోకి స్థిరపరచబడ్డానికి, రక్షణలోకి రావడానికి ప్రభువు అలాంటివి చేస్తాడు. యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తుని తెలుసుకొని కూడా ఇప్పుడు మరలా స్వస్థత కోసం పరుగులు, అద్భుతాల కోసం పరుగులు. ఇలాంటివన్నీ దేనికోసం మన పరుగు? ఇంట్లో నువ్వు కూర్చొని ప్రార్థించుకొని ప్రభువుతోటి నువ్వు సహవాసంలో ఉండి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది, నాలో ఉన్న అతిక్రమాలు ఒప్పుకుంటే నా రోగం పోద్దని ఆలోచన కలగదా? ఎవరి మీద నువ్వు వ్యతిరేకతగా ఉన్నావో, ఎవరి మీద నువ్వు అసూయపడుతున్నావో, ఎవరితో నువ్వు అసమాధానంగా ఉన్నావో వాటిని విడిచిపెట్టి ప్రభు వద్ద నుంచి స్వస్థత పొందుకోవాలని తెలియదా? ఎన్నో లేఖనాలు చెప్తున్నాయి, ఎన్నో వాక్యాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. నువ్వు ఆ గాయాల వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల చేత చూడు. నీ పాపమంతా మోసి ఆయన తీసుకున్నాడు అదంతా కూడా. మరి ఆయన నీ పాపమంతా తీసుకున్న తర్వాత నీలో మరలా ఏదో మొలకెత్తింది, దానిని ఒప్పుకొని విడిచిపెడితే నీకు స్వస్థత వస్తుంది. ఇవన్నీ లేకుండా నీ ఇష్టానుసారం వచ్చినట్లుగా నీ పరుగు ఎక్కడికి? రోజు ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? నిన్ను బ్రతికించే క్రీస్తుని విడిచిపెట్టి మరలా నిన్ను లోకంలోకి నెట్టేటువంటి అబద్ధ ప్రవక్తల బోధల వైపు నీ పరుగు. ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బు కోసమని పరుగు. ఆదివారాలు కూడా చర్చిలు ఎగరగొట్టి ఆదివారం కూడా సంఘంలో ఉండకుండా సంపాదించుకోవడానికే కాలం గడిపేస్తున్నావే. పరలోకం గురించిన చింత, నిరీక్షణ మనకుందని ఎలా అనుకోవాలండి? ఈరోజు చాలామందిలో ప్రార్థన అంటే భయము, భక్తి బొత్తిగా లేదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే కేవలం ఎప్పుడు వెళ్తే ఏముందిలే, చివరిలో ఆమె అన్నప్పుడు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పటికప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఎక్కడికి నీ పరుగు? భయం లేదా? భక్తి లేదా? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలని పరుగులు తీస్తూ ప్రభుతో సంఘంలో అందరూ కూడినప్పుడు సమయానికి సంఘంలోకి రావాలి, సమయానికి మందిరంలోకి వచ్చి అందరితో పాటు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలని భయము, భక్తి కూడా ఉండదు చాలామందికి. లోకంలో ఉన్నప్పుడు సినిమాలకు, షికార్లకు వెళ్ళినప్పుడు సినిమా పేర్లు పడితే చాలు, చాలామంది టికెట్లు కూడా తీసుకోకుండా వెనక్కి వస్తారు. ఇంకెందుకు స్టార్ట్ అయిపోయిందని. అలాంటి వాటి మీద అంత శ్రద్ధ ఉంటుంది. ఈ రోజుకి కూడా క్రైస్తవులు ఎంతోమంది సినిమాల్లో కనపడతా ఉంటారులేండి. అయితే ఏది ముఖ్యం? జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరచడానికి సమయానికి రమ్మని సేవకుడు పదే పదే చెప్పాలా? నీలో లేదా భక్తి? నీలో లేదా దేవుని ఎదుట భయము? స్తుతించడం, గణపరచడం అన్నీ అయిపోయిన తర్వాత సేవకుడు నిలబడి వాక్యం చెప్పి కొంత అయిపోయిన తర్వాత తీరిగ్గా ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం మనలో లేదా? జాగ్రత్తగా ఆలోచించాలి. దేనికోసం నీ పరుగు? ఈరోజు చాలా విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. గెహజీ అయితే సేవకుడి మీదే అబద్ధాలు ఆడేసాడు, దైవజనుడి మీదే అబద్ధాలు ఆడేసాడు. దైవజనుడే చెప్పాడని చెప్పి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఈరోజు ఎంతోమంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించాలి. సేవకుడైనా దేనికోసం పరుగు పెడుతున్నాం? ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయనా?
మనం ఆశించి కాదు చేయవలసింది పని. ఆశించమన్నది ప్రభు చెప్తున్న మాటలు, వాక్యంలో ఉన్న మాటలు, ఆశించమన్నది ఆత్మలను ప్రభు వైపుకు నడిపించడానికి. ప్రభువా, ఈ ఆత్మలు నశించిపోతున్నాయా, వీరికి బుద్ధి లేదు, జ్ఞానం సంపాదించలేకపోతున్నారు, వీరు ఎంత చెప్పినా నాశనానికి పోతున్నారు ప్రభు అని వాళ్ళను గురించిన చింత కలిగి ఆత్మలను రక్షించి ప్రభు రాజ్యంలోకి చేర్చడానికి మనం ప్రయత్నించే మార్గంలో ఉండాలే తప్ప మనకు ఏది అవసరమో ఆయన సమకూరుస్తాడు. అది వదిలేసి ఈరోజు కేవలం చాలామంది డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఒక ఆయన ఈ మధ్య హెలికాప్టర్లు కొన్నారంట, జెట్ ఫ్లైట్, ఏదో ఫ్లైట్ ఒకటి కొన్నారని చాలా సమాచారం బయటకు వచ్చింది. ఆలోచించాలి, ఎవరి సొమ్ము, ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాలకు చెప్పవలసింది పోయి, అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపించి ప్రభు వైపు నడిపించవలసింది పోయి, ఈరోజు విశ్వాసుల రక్తాన్ని పీల్చుకొని తినే పరిస్థితులు అన్ని చోట్ల లేవు. జాగ్రత్తగా ఆలోచించాలి. వీటి విషయమే లెక్క చెప్పరా? నేను నా కుటుంబం ఈరోజు ఎన్నో సేవకుల కుటుంబాల్లో ఆడంబరాలు, అట్టహాసాలు లేవా? మన సంఘంలో ఉండే విశ్వాసులకు సరైన బట్ట ఉండదు తొడగడానికి. వారు కూలి పని చేసో ఇంకొకటి చేసో ఎంతో కష్టపడి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలని తీసుకొచ్చి వారు సేవకుడి చేతిలో పెడతా ఉంటే, వీరు సువార్త చేయకుండా ఇంట్లో కూర్చొని ఎంతమంది జలసాలు చేస్తూ, ఆడంబరాలు, అట్టహాసాలు చేస్తూ దేవుణ్ణి మోసం చేస్తున్నారు, విశ్వాసులు రక్తం తాగుతున్నారు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేనికోసం నీ పరుగు? సమస్తమును విడిచిపెట్టి సమర్పించుకొని ప్రభు కొరకు బ్రతకాలని వచ్చినప్పుడు ఈ లోకంలో ఇక దేనితో పని అయ్యా అంటే కేవలం యేసు క్రీస్తుతో మాత్రమే పని. ఆయన చేయి పట్టుకొని నడవడమే పని, ఆయన వెంబడించడమే పని. అటువంటి పనిని విడిచిపెట్టి మరలా ఎందుకండి వ్యాపారాలు? దేవుని సేవలోనే వ్యాపారాలు, దేవుని సేవలోనే అనేక రకమైనటువంటి జిమ్మిక్కులు, మ్యాజిక్లు, గారడీలు చేస్తూ వ్యాపారాలు చేసే పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు నడపడుతుంటే చూస్తూ ఊరుకుంటూ ఉంటారు చాలామంది. చెప్పడానికి మనకెందుకు సార్ విమర్శించడానికి, తీర్పు చెప్పడానికి మనకు అధికారం ఉంది. కొన్ని విషయాల్లో లేదు, చాలా విషయాల్లో బైబిల్ చెప్తా ఉంది. కానీ అందులో ముందు మనం కరెక్ట్గా ఉంటే అవతల వ్యక్తిని మనం గద్దించగలుగుతాం. ముందు మనం కరెక్ట్గా లేనప్పుడు అవతల వ్యక్తిని మనం గద్దించలేము. కాబట్టి ఈరోజు గెహజీ అయితే వీటి కోసం పరిగెడితే చివరికి కుష్ఠ రోగం తెచ్చుకున్నాడు. మరి ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నాం? ఎందుకు కుదరని రోగాలు, ఎందుకు ఇష్టానుసారమైనటువంటి కుటుంబం చిన్నాభిన్నమైపోయి ఎన్నో రకాలుగా ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటాం మనం. ఎందుకయ్యా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే దేవుని మీద నుంచి మనసు ఎప్పుడో సంపాదన మీదకి, దేవుని వైపు ఎంతోమందిని నడిపించాల్సింది పోగొట్టి ఆస్తులు కూడబెట్టే పనిలో ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఉన్నారు. కనుకే వారు ఏం విత్తుతారో అది కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నాం? యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? ఎన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తుని ఎరిగి? దయచేసి ప్రియ సహోదరులారా, అన్యులకు కావాలి అద్భుతాలు, అన్యులకు కావాలి సూచక్రియలు, అన్యులకు కావాలి, వారికి కావాలి అద్భుతాలు. ఇవన్నీ యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని, ఇంకా నువ్వు నీ సంఘంలో ఉన్న కాపరి మీద నీ కాపరి చెప్పే మాటల మీద, దేవుడి వాక్యం మీద నీకు విశ్వాసం లేకుండా చివరికి నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నావంటే నీలో క్రీస్తు ఇంకా పుట్టలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి దేనికోసం నీ పరుగు? క్రీస్తు వద్దకు వచ్చి కూడా ఇంకా ఈ లోకంలో ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తున్నా వినిపించుకోకుండా తిరిగి మరలా లోకంలో పాపం అనే ప్రయాసం మోస్తున్నావంటే ఇక నువ్వు దేనికోసం క్రీస్తు వద్దకు వచ్చావో ఆలోచించుకోవాలి. నువ్వు మరలా వెనక్కి తిరిగి కుక్క వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది బురదలో పొల్లినట్టుగా, అది మరలా దొరలడానికి వెళ్తున్నట్టుగా తిరిగి మరలా లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతూ నువ్వు పరుగులు తీసావంటే గెహజీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మరి ఎవరికి కనిపించలేదని అనుకున్నా ఎవరికి వాళ్ళు మోసం చేసుకున్నా ప్రశాంతత లేని జీవితాలు గడుపుతున్న క్రైస్తవులు ఎంతోమంది ఈరోజు మనలో ఉన్నారు. ఆలోచించుకోవాలి ప్రియ సహోదరులారా. అయితే మూడవదిగా నేను ముగిస్తున్నాను. మూడవదిగా పరిగెత్తిన ఒక వ్యక్తిని గురించి నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 నుంచి మనం గమనిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం.
ఇక్కడ గమనిస్తే ఇదివరకే నేను గెలిచిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దాని చేయడానికంట, అందుకు పరిగెత్తడానికి యేసు క్రీస్తు చేత నువ్వు నేను ఎందుకు పట్టబడ్డామో పౌలు గారు చెప్తున్నారు. దేనికి పట్టబడ్డాం సహోదరులారా? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిద్దామా, దేనికోసం మన పరుగు? పౌలు గారు అయితే ఒకటే చెప్తా ఉన్నాడు, నా పరుగు ఈ లోక సంబంధమైన వాటిని కాదయ్యా, లోకంలో ఉన్నవన్నీ సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. బంధువులైతేనేమి, చుట్టాలైతేనేమి, తల్లిదండ్రులైతేనేమి, ఆస్తులైతేనేమి, అంతస్తులైతేనేమి, నా జ్ఞానం అయితేనేమి సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఇంకా వాటి వైపు చూడాలని కూడా నాకు ఆశ లేదు. మరి దేనికోసం నేను పరిగెడుతున్నానంటే, నేను యేసు క్రీస్తు చేత ఎందుకు పట్టబడ్డానో దానికోసం పరుగెడుతున్నాను. మనకు ఒక బహుమానం ఉంది, అందుకోసం పట్టబడ్డాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యేసు క్రీస్తు చేత పట్టబడింది, అందుకే యేసు క్రీస్తుకు సహవాసంగా ఉండడానికి మనం పిలువబడ్డామని వాక్య భాగం చెప్తా ఉంది. యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికంటే, క్రీస్తుతో సహవాసం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయనతో సహవాసం చేసిన కొద్దీ యేసు క్రీస్తులాగా మారిపోవాలి తప్ప ఇంకెక్కడో మారిపోయి లోక సంబంధమైన వారిగా మారుతున్నారంటే అసలు నువ్వు క్రీస్తుతో సహవాసం లేవని అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు ఎలా జీవించాడో, ఆయన యందు ఉన్నామని చెప్పుకున్నవారు అలాగే జీవించాలి కదా. జీవిస్తున్నామా ఆలోచించుకోవాలి. వేటి కోసం మన పరుగు? వేటి కోసం ఈరోజు మన పరుగులంటే, ఎంతో బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నాం క్రైస్తవులమైన మనం కూడా. ఎన్నో చోట్ల సేవకులు చూస్తే, సేవకులు సంఘాలు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు దేనికోసం పరిగెడతారా అంటే, ఆస్ట్రేలియాలో, లండన్లో, పెద్ద పెద్ద దేశాల్లో వీళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పరిగెడతా ఉన్నారు, చదివించుకోవడానికి పరిగెడతా ఉన్నారు. తండి 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 అని విశ్వాసులని డబ్బులు తీసుకోనండి అని వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నారు. పౌలు గారైతే సమస్తమును పెంటగా ఎంచుకొని క్రీస్తు వద్ద ఉండడానికి, ఆ యొక్క నిత్య జీవంలో ఉండడానికి పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు సంఘంలో ఏ విధంగా ఇక్కడ క్రీస్తు వద్దకు వచ్చిన వాళ్ళు నడుస్తున్నారయ్యా అంటే, మనం ఎంతోమందిని కళ్ళతో చూడొచ్చు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. ఒకసారి గమనించాలి ప్రియ సహోదరులారా, హెచ్చింపుతనమైన జీవితాలు ప్రభువుకు ఇష్టమా? గమనించాలి. ఇస్కరియోతు యూదా దేనికోసం పరుగులు తీశాడు? చివరికి జీవాధిపతిని అప్పచెప్పి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ డబ్బు సంచి అతనికి బరువైంది, కానీ దాన్ని తొలగించుకోవాలన్న ఆశ లేదు. ఎన్నోసార్లు ప్రభు హెచ్చరించాడు. అందరితో ఉపమానాలు చెప్తున్నప్పుడల్లా ఇస్కరియోతు యూదాకి అది చెప్తున్నట్టుగా ఉంది. అన్ని విషయాలు ఇస్కరియోతు యూదాకు చెప్పిన ధనము కూర్చుకుంటూ ఈ డబ్బు సంచి నన్ను నాశనం చేస్తుందన్న సంగతి ఇస్కరియోతు యూదా గమనించలేకపోయాడు. ఎన్నో విషయాలు ఆలోచన చేసుకోవాలి. ప్రభువు నుంచి దూరంగా లాక్కొని పోయింది ఈ లోక సంబంధమైన భయం, ఈ లోక సంబంధం. నా కుటుంబం ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా పోషించబడాలి? దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడి సేవ చేస్తున్న రోషంగా సేవకు వచ్చిన తర్వాత జీవం కలిగిన దేవుడు పోషిస్తాడనే నమ్మకంతో ప్రభు దగ్గరికి రావాలి కదే. మరలా నా కుటుంబం ఎట్లా, నేనెట్లా బ్రతకాలి, ఎలా పోషింపబడాలని చెప్పి తిరిగి మరలా జీవనమైన సంబంధమైనటువంటి ఈ లోక మాలిన్యంలో చిక్కుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాలో ఇస్కరియోతు యూదాను చూసి తెలుసుకోవాలి. ప్రియ సహోదరులారా, జాగ్రత్త. నాగేటి మీద చేయి వేసి వెనక్కి తిరిగేవాడు నాకు ఇష్టం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. దేనికోసం ఈరోజు పరుగులు? పౌలు గారైతే క్రీస్తు యేసు చేత నేను ఎందుకు పట్టబడ్డానో శ్రేష్టమైనది ఒకటి ఉంది, అది పొందడానికి నేను పట్టుబడ్డాను. ఆ ప్రేమకు నేను పట్టుబడ్డాను, ఆ పరిశుద్ధతకు నేను పట్టుబడ్డాను. దేవునికి మరి పరిశుద్ధులకు ఒక రాజ్యం ఉంది, అందులో ఉండడానికి నేను పట్టుబడ్డాను క్రీస్తు యేసు చేత. దానికోసం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఇక నాకు అవసరం లేదనుకుంటున్నాడు. మరి ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉన్నామా? అలాంటి స్థితిలో మనము ముందుకు నడవడానికి ఇష్టపడుతున్నామా అంటే పరిశీలించుకోవాల్సిన అవసరం, మనల్ని మనం వాక్యంతో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే చాలామంది
దేనికోసం ఇప్పటికే చాలామంది దేనికోసం పరిగెడుతున్నారో తెలియదు. ఫ్యాన్స్ తయారైపోయారు. ఈరోజు సేవకులకు ఫ్యాన్స్ అయిపోయారు. భజన చేసే బృందాలు ఎన్నో తయారైపోయాయి. దేనికోసం పరిగెడుతున్నావయ్యా నువ్వు అంటే, ఆ పలానా సేవకుడి కోసం పరిగెడుతున్నాను, వీళ్ళ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ పరిగెడుతూ ఉన్నారు. వీళ్ళు క్రీస్తు వద్దకు నడిపించవలసినటువంటి వ్యక్తులు తమ చుట్టూ తిప్పుకునే పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నాయి. దేనికోసం పరిగెడుతూ ఉన్నారు? ఈరోజు చెప్పవలసిన బాధ్యత, వాక్యమును ఎత్తి చూపించి వాక్యములో నుంచి మాట్లాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎంత దినాలు అపవాది అందరినీ మోసం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎంతోమంది నూతనంగా యేసుక్రీస్తును నమ్ముకున్న వ్యక్తులు, వారికి వాక్యం సరిగా అర్థం కాక తిరిగి మరల నాశనానికి పరిగెత్తే పరిస్థితిలోకి చాలామంది వారిని పట్టుకొని చెరబట్టి ప్రభు దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవడానికి చూసేటప్పుడు మనం హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అవతల వ్యక్తులు ఎంతటి వారైనా పర్వాలేదు, యేసుక్రీస్తు యొక్క పిల్లలం కనుక గద్దించాల్సిన అవసరం, ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం మనము క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన సమయము, ఆ యొక్క పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు దేనికోసం మన పరుగు? ఒకటి, అబ్రహాం అయితే ఆశీర్వాదమునకు కారణమై ఈరోజు విశ్వాసులకు తండ్రి అనిపించుకునే ఒక స్థానంలో పరలోకంలో ప్రభువు దగ్గర ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి, యేసుక్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరికి విశ్వాసులకు తండ్రి అబ్రహాం అలాంటి గొప్ప వాగ్దానాన్ని చేపట్టాడు. మరి లోతు అయితే గొప్ప ఆశీర్వాదంతో బయలుదేరాడు. ఆశీర్వాదానికి కారణమైన ఆ గుంపులో ఉన్నవాడు చివరికి వేరే శాపగ్రస్తుడయ్యే పరిస్థితికి, శాపం పొందే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. రెండవదిగా గేహజీ దేనికోసం పరిగెత్తాడయ్యా అంటే, దేవుని సేవ, దైవజనుని మీదే అబద్ధాలు ఆడేసి సంఘంలో ఉంటూనే, మరి దైవ సేవకుడితో ఉంటూనే దైవ సేవకుడి మీదే అబద్ధాలు ఆడేసి చివరికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. డబ్బును ఆస్తులను సంపాదించుకోవాలనుకున్నాడు. సేవకుడు వెనకే తిరుగుతూ సొంతంగా సంపాదించుకోవాలి, సొంతంగా ఏదో ఈ లోకంలో కూడగట్టుకోవాలనుకున్నాడు. చివరికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కానీ పౌలైతే సమస్తమును పెంటగా ఎంచుకొని ఏ దానికైతే క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో ఆ గురి వద్దకు పరిగెడతా ఉన్నాడు. మృతుల పునరుద్ధానం కోసం పరిగెడుతున్నాడు. మృతుల్లో నుంచి పునరుద్ధరణంగా, ఆ మృతుల్లో నుంచి క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుతో వెళ్ళేటువంటి ఆ సంఘంలో పునరుద్ధానిగా లేయడానికి పరిగెడుతున్నాడు. పరలోకంలో నిత్య జీవాన్ని పొందడానికి పరిగెడుతున్నాడు. పరిశుద్ధుల రాజ్యంలో ఉండడానికి పరిగెడుతున్నాడు. మరి ఏ దానికోసం ఈరోజు మనం పరిగెడుతున్నామో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి సమయం ఎక్కువైంది కనుక మరి ఈ సమయంలో మనం అనేక విషయాలను మనం ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ మనం వాక్యంలో లోతుకు వెళ్తూ, మనము పరిశుద్ధాత్మతో బోధించబడుతూ, మనకు మనంగా వాక్యం విని వదిలిపెట్టే వాళ్ళం కాకుండా మరి మనము అనేక అంశాలను లోతుగా ధ్యానించవలసిన అవసరం ఉంది. అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మ జీవాన్ని ఇస్తుంది. మరి అక్షరం వెనుకున్న ఆత్మ జీవం కలిగిన ఆ పరిశుద్ధాత్మతో మరి మనం నింపబడితేనే వాక్యం అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మనం దేనికోసం పరిగెడుతున్నామో దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవులమైన మనం ఎక్కడికో ఇంకా పరుగులు తీయాల్సిన పని లేదు. అద్భుతాల కోసము, సూచక్రియల కోసము వాళ్ళు అక్కడేదో గారిడి చేస్తున్నారంట, వీళ్ళు ఇక్కడేదో ఇంకొకటి చేస్తున్నారంట అని పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాక్యము శక్తితో కూడినది. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు కనిపించాలి. కానీ మనం అద్భుతాల కోసం పరిగెత్తడం కాదు క్రైస్తవులు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని సంఘాల్లో నాటబడుతూ, దేవుడి రాకడ సమీపంగా ఉంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ సమయంలో యేసు క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ మనల్ని అలంకరిస్తున్నప్పుడు లోబడాలి, విధేయత చూపించాలి, వాక్యమును ధరించుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం పరుగును క్రీస్తు వైపు పరిగెత్తాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఆలోచించాల్సిన విషయం, మరి ఎటువైపు మనలో ఉన్న వాళ్ళు ఏ వైపు పరిగెత్తాలని ఆశిస్తున్నారో మనకి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వదిలేస్తున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపి యేసయ్యానికి స్తోత్రము నాయన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవా, ఇంత సమయం మాతో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు నా తండ్రి. అయా, దేనికోసం మా పరుగో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మిమ్మల్ని ఎరిగిన తర్వాత కూడా ఇంకా మేము ఈ లోకం కోసం పరిగెడుతున్నామా? ఈ లోక సంబంధమైన అశాశ్వతమైన ఒకరోజు అగ్నితో కాల్చబడబోయేటువంటి ఈ లోకంలో ఏదో చేయాలని చెప్పి ఇంకా మేము ప్రయాసపడుతూ, మా భారాన్ని మీ మీద మోపకుండా ఇంకా మేము ప్రయాసపడుతూ అవసరం ఉందని
మీరు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నాయనా తండ్రి యేసయ్యా, ఇదిగోనైనా ఈ సమయంలో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, మేము లోతు వలె నైనా ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారిగా మమ్మల్ని ఉంచొద్దు తండ్రి. గెహాజీలాగా నైనా దైవజనులతో ఉంటూనే వెనక తిరుగుతూనే ప్రభువా, వారి వెనకాల గోతులు తవ్వే వారిల సంఘంలో ఉంటూనే దైవ సేవకుడి మీద అబండాలు వేసి నిందలు మోపి ఏదో చేయాలనే ఒక ఆలోచనతో, వ్యతిరేకంగా ఏదో చేయాలనే ఒక ఆలోచనలతో ఉండేవారిగా మమ్మల్ని ఉంచొద్దు నాయన. అదేవిధంగా తండ్రి ఇస్కరియోతు యూదాలాగా మమ్మల్ని చేయొద్దు ప్రభువా. పౌలు వలె రోషంగా తండ్రి గురి వద్దకు పరిగెత్తే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అబ్రహాం వలె తండ్రి ఆశీర్వాదమును అందుకోవడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రభువా, ఓర్పును, సహనమును, విధేయతను, విశ్వాసంలో ఎదుగుతూ గురి వద్దకే పరిగెత్తే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. అటువంటి కృపను ఇదిగో నాకును ఈ లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఆ విధమైనటువంటి కృపతో నింపండి నాయన. దుష్టుల ఆలోచనలను దూరపరచండి, దుష్టుల చేతులు పడకుండా తప్పించండి ప్రభువా. నాయన, ఇంకా మేము మిమ్మల్ని ఎదిగి కూడా అనేక చోట్లకు మీ వాక్యముతో మేము కట్టబడకుండా, మీ వాగ్దానము నమ్మి మేము బలపరచబడకుండా, ఇంకా మేము అద్భుతాలకు లేకపోతే సూచ్యక్రియలకు, స్వస్థతల కోసం ఇంకా మేము పరుగులు తీస్తే మమ్మల్ని క్షమించండి. అటువంటి ఆలోచనలు మాలో నుంచి తీసివేయండి ప్రభువా. అయ్యా, అవన్నీ కూడా నాయన ప్రభువా, నేను ఎరిగి కూడా మేము అవి చేస్తే ఇంకా మేము నీ దాసులం కాదు ప్రభువా. క్షమించు నాయన. ఇప్పటివరకు అలాంటి అతిక్రమాలు ఉంటే క్షమించండి. ఈ క్షణమే మేము ముందు ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి వాక్యమును నాయన, ప్రతి మాటను మా అందరి హృదయాల్లో విత్తి నూరంతలుగా ఫలింపజేసి ప్రభువా, నీలో ఎదిగి నేను ఘనపరిచే వారికి మమ్మల్ని తీర్చిదిద్దామని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా కంచి వేసి నీరు కట్టి ఫలింపజేసి నీ యొక్క సువాసనగా మేము వర్ధిల్లున్నట్లు మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటూ, ఇదిగో ప్రతి కుటుంబం ఈ లైవ్లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబం నా తండ్రి, ఆ సహోదరులందరి కుటుంబాలు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదంతో కుటుంబాలు నింపబడునుగాక తండ్రి. మీరు రాకడకు సిద్ధమయ్యేటువంటి మనస్సులు తెరవబడునుగాక తండ్రి. యేసు నామములో వాళ్ళందరికీ అనుగ్రహించబడునుగాక. ప్రభువానికి స్తోత్రం నాయన. దుష్టుడు వేసినటువంటి ప్రతి అగ్నిబాణమును యేసు నామములో ప్రభువా కాల్చివేస్తున్నాం తండ్రి. అయా, ఇదిగో కలుపు మొక్కలను, కలుపు విత్తనాలను యేసు నామములో ఇప్పుడే కాల్చివేస్తున్నాం ప్రభువానికి స్తోత్రం. ప్రతి హృదయమును తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. మీరు రాకడకు సిద్ధపడేటువంటి నైనా వాక్యమును ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునేలా వారికి మనసులు తెరవమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి కుటుంబము ఉదయం సాయంత్రం ఆరాధనలు చేసుకుంటూ ఐకమత్యం కలిగి ప్రతి కుటుంబము ప్రభువా క్రీస్తునే బండ మీద అపోస్తులకు బోధలో నిలబడే విధంగా ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దమని, ప్రతి రోగమును, శాపమును యేసు నామములో ఇప్పుడే ప్రతి కాడిని విరగొడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మీరు చెప్పారు, భూమి మీద వేటిని బంధిస్తారు, పరలోకంలో బంధిస్తాను. ఇదిగో యేసు నామములో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రభువా, ఇదిగో ఈ లైవ్లో వింటున్న ప్రతి కుటుంబము, ఇంకా అనేక మంది సహోదరుల కుటుంబాల్లో ఏ ఇబ్బందితో, ఏ రోగంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఇబ్బందులను, ఆ యొక్క రోగములను, వ్యసనములను యేసు నామములో ఇప్పుడు బంధించి పాతాళములకు తొక్కివేయించుండగా మీరు సంపూర్ణమైన విడుదలను కలగజేశారని నేను నమ్ముచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇదిగో శాంతిని అనుగ్రహించండి, ప్రశాంతత, నెమ్మదిని దయచేసి ఈ రాత్రి సమయంలోనైనా మంచి దర్శనాలను, కళను అనుగ్రహించి ప్రభువా నీ చిత్తమేమైనదో ప్రతి ఒక్కరి పట్ల జరిగించి నీ వైపుకు నాయన నడిచేవారిగా, నిన్ను వెంబడించేవారిగా తీర్చిదిద్దామని నీ గాయపన హస్తాలకు అప్పగించుకుంటూ, మీరు ఆకలి ఆలస్యమైతే మరలా మేము విధంగా చేరి రేపు మరలా నా తండ్రి నీ వాక్యమును ధ్యానించే కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థనకు జవాబు పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరులారా, ఇప్పటి వరకు ఈ లైవ్ కార్యక్రమం ఆడియో లైవ్లో ఉన్నటువంటి విని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే ప్రతి అంశాలను విని నేర్చుకోవడానికి ఇష్టపడిన ప్రతి సహోదరునికి యేసుక్రీస్తు పేరిట ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ, రక్షణ కొరకు అనేక మంది రక్షించబడడానికి ప్రార్థించండి. అనేక మంది సత్యాన్ని గ్రహించి ప్రభు వద్దకు వచ్చి కూడా కొంతమంది వ్యతిరేకమైనటువంటి బోధల వలన, లేకపోతే ఆకర్షణీయమైన బోధల వలన, ప్రభువుకు వ్యతిరేకమైన బోధలు చేస్తూ కొంతమందిని లాగేయాలని చూసే ఈ యొక్క పరిస్థితుల్లో అనేకులు సత్యం ఎరిగి వారి హృదయాలు తెరవబడి తిరిగి మరలా ప్రభు వద్దకు వచ్చేటట్టుగా ప్రార్థిద్దాం. ఖచ్చితంగా అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థించండి. అదేవిధంగా రక్షణ సువార్త బలంగా ప్రకటించబడడానికి ప్రార్థన చేయండి. పరిస్థితులు అయితే వ్యతిరేకంగా ఉంటున్నాయి ప్రపంచంలో, కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రార్థించి ప్రభు యొక్క సువార్తను సర్వసృష్టికి చేరవేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక ప్రార్థించండి. ఇక ప్రతి కుటుంబం కోసము మేము ప్రత్యేకంగా ప్రార్థనలో ఉంచుతాం. ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించాలని కోరుకుంటూ
అనేకులకు మనందరం మాదిరికరంగా ఉండాలని, యేసు క్రీస్తును మనలో క్రీస్తు ప్రేమను కనబరిచి మనం క్రీస్తును వెంబడించడం ద్వారా అనేకులకు మనం క్రైస్తవులుగా కనపడాలని కోరుకుంటూ, ఆ విధమైన కృప మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.